నమస్కారం. నింగి నీల నాది ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. డబ్బును అందరూ సంపాదిస్తారు, కానీ దాన్ని ఎలా ఉపయోగించాలో చాలా మందికి అవగాహన ఉండదు. భారతదేశంలో 78% అక్షరాస్యత ఉన్న మనీ మేనేజ్మెంట్ విషయానికి వచ్చేసరికి 60% మందికి కూడా ఆ అవగాహన లేదు. ఇక మహిళల విషయానికి వస్తే ఆర్థిక అక్షరాస్యత చాలా తక్కువనే చెప్పుకోవాలి. మహిళలు తల్లిగా మారిన తర్వాత సంపాదనకు దూరం అవుతున్నారని చెప్పుకోవాలి. మరి ఇలాంటి మహిళల్లో ఆర్థిక అక్షరాస్యతను పెంచుతూ ముందుకు సాగుతున్నారు ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ మోనికా గారు. ప్రస్తుతం ఆవిడ మనతో పాటు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం, మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను. సో ముందుగా మేడం, ఇప్పుడు మనం చూస్తే ప్రపంచం అంతా కూడా డబ్బు చుట్టే తిరుగుతుంది. మనీ 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 మనీ. బట్ చాలా మందికి మనీ ప్లానింగ్ ఎలానో తెలియదు, ఎలా ప్లాన్ చేసుకోవాలో తెలియదు. అంటే ఎలా ఉండాలి ప్లానింగ్ అనేది? మీరు అన్నట్టు మొత్తం మనీని ఇంపార్టెంట్ అయిపోయింది ఇప్పుడు అలాగా. బట్ మనీ ప్లానింగ్ లేనప్పుడు ఎంత సంపాదించినా వేస్ట్ అవుతుందండి. మనీ ప్లానింగ్ అనేది బేసిక్గా ఎక్కడ స్టార్ట్ అవ్వాలంటే బడ్జెటింగ్తో స్టార్ట్ అవ్వాలి. బడ్జెట్లో ఏమేమి ఉంటుంది, మనం ఎంత సంపాదిస్తున్నాం, ఎక్కడ ఖర్చు పెడుతున్నాం, ఎంత సేవ్ చేస్తున్నాం, లేకపోతే ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాం మీద ఉండాలి. మీరు ఎన్ని కోట్లు సంపాదించినా ప్రాపర్గా సేవ్ చేయకుండా, ఇన్వెస్ట్ చేయకుండా మొత్తం ఖర్చు పెట్టేశారనుకోండి, సంపాదించిన దానికంటే ఎక్కువ ఖర్చు పెడుతున్నాం ఈ మధ్య కాలంలో. అక్కడ అందరూ మనీ క్రైసిస్ అనేది ఫేస్ చేస్తున్నారు. సో కొంచెం ముందే మనము స్టార్టింగ్ ముందే బడ్జెట్ వేసుకున్నారనుకోండి, అట్లీస్ట్ కొంతవరకు మొత్తం సేవ్ అవుతుందని చెప్పడం లేదు, కొంతవరకు చాలాగా మనీని ప్రాపర్గా ఇది చేస్తాం. ఒక రూల్ ఉందండి, మనం మనీని రెస్పెక్ట్ ఇచ్చి మనం మనీని సరిగా వాడుకుంటే అది మనకు హెల్ప్ అవుతుంది. మనం దాన్ని మిస్యూజ్ చేస్తే అది మనతో ఆడుకుంటుంది జనరల్గా. అలాగా. సో ఇంకా చాలామంది అంటే సంపాదించడం అందరూ సంపాదిస్తారు, ఎలా సంపాదించాలో చాలా మందికి తెలుసు. అంటే 100లో 90% మందికి ఎలా సంపాదించాలో అనే ఐడియా ఉంటుంది. బట్ ధనవంతులు మాత్రం కొంతమంది అవుతారు. అంటే ఎలా? అవును. ఎందుకు ధనవంతులు అంటే రిచ్ బికమ్స్ రిచర్ అని మాట్లాడతారు కదా, ఎందుకు ఎక్కువ అవుతున్నారు అంటే రిచ్ వాళ్ళు ఎప్పుడు ఎక్స్పెండిచర్ మీద ఎక్కువ ఖర్చు చేయరండి. వాళ్ళు కొంటారు, అంటే లగ్జరీ ఐటమ్స్ కొంటారు, వాచ్, బ్యాగ్స్, అందరూ వీళ్ళు ఏంటి ఇంత కొంటారు అంటారు. ఈ లగ్జరీ ఐటమ్స్ ఏవైతే రిచ్ పీపుల్ కొంటున్నారో అవి ఎప్పుడు వాల్యూ పెరుగుతూనే ఉంటుంది. ఒక లూయి విటన్ బ్యాగ్ ఒకప్పుడు ఒక 1 lakh ఉంటే ఇప్పుడు దాని వర్త్ 2.5 lakh అవుతుంది. వాళ్ళని చూసి మనం ఇమిటేట్ చేస్తున్నాం. ఒక ఫిలిం స్టార్ కొన్నారని, లేకపోతే ఒక క్రికెటర్ కొన్నారని మనం ఒకటి కొంటున్నాం. బట్ వీఆర్ నాట్ స్పెండింగ్ ఆన్ అ బ్రాండెడ్ ఐటమ్, వీఆర్ స్పెండింగ్ ఆన్ లెస్ బ్రాండెడ్ ఐటమ్ తీసుకుంటున్నాము. దాని వాల్యూ ఏముండదండి, జీరో అయిపోతుంది. అండ్ దట్ టు రిచ్కి అది అవసరం, మనకు అది అవసరం కాదు. మనం ఎప్పుడైతే మన అత్యవసరాలు అవసరాల మీద కాకుండా మన లగ్జరీ పైన, మన కంఫర్ట్స్ పైన ఎక్కువ అమౌంట్ స్పెండ్ చేస్తున్నాము, అప్పుడు మీరు అన్నట్టు ఇంబ్యాలెన్స్ వస్తుంది. సో దీన్ని బేసిక్గా మనం అడ్రస్ చేయాలంటే ఎప్పుడన్నా ఒక సింపుల్ ఫార్ములా అండి, మనం ఎంత సంపాదిస్తున్నాం. జనరల్గా మిడిల్ క్లాస్ మనం ఏం చేస్తాము, సంపాదన మైనస్ ఎక్స్పెండిచర్. అంటే రెంట్ కావచ్చు, లేకపోతే మన ఫుడ్ ఎక్స్పెండిచర్, ఎడ్యుకేషన్, పిల్లల ఎడ్యుకేషన్, హెల్త్, ఇవన్నీ మిగిలిపోగా ఒకవేళ ఏదైనా బోనస్ మిగిలితే మనకు ఆ మంత్లో, అప్పుడు దాన్ని సేవింగ్స్ చేయాలని చూస్తారు. పోస్టల్ సేవింగ్స్ కానీ, లేకపోతే ఇన్సూరెన్స్ కట్టడము. నాకు మిగిలితేనే ఇన్సూరెన్స్ కడతా అనే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఏదన్నా వేయండి అంటే నాకు డబ్బులు మిగటం లేదు అంటారు. సో ఇంకెప్పుడు ఇది ఎప్పటికీ నెక్స్ట్ మంత్కి ఇంకొక ఎక్స్పెండిచర్ కొత్తగా వస్తుంది. మనకు ఒక ఫెస్టివల్ ఎక్స్పెండిచర్ వస్తున్నాయి కొత్తగా ఇప్పుడు, లేకపోతే ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ జరుగుతున్నాయి. ఎప్పటికి తీసుకున్నా మనీ ఎక్స్పెండిచర్ పెరుగుతూ పోతుంది. ఎప్పుడైతే దీన్ని ఎలా కట్టడి చేయాలి, ఫస్ట్ మనీ మీకు శాలరీ కానీ బిజినెస్ నుంచి ఇన్కమ్ రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళిపోవాలి. ఫిక్స్డ్ ఈఎంఐ కావచ్చు, అంటే మీరు హోమ్ లోన్ తీసుకుంటే ఈఎంఐ కావచ్చు, లేకపోతే ఆర్డీ, ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉంటాయి బ్యాంక్లో, అలా పెట్టుకోండి. లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్, ఎస్ఐపి పెట్టుకున్నారనుకోండి. సో ఫస్ట్ మనీ ఆటోమేటిక్ వెళ్ళిపోయి మీకు ఎంత మిగులుతుందో దాంట్లో ప్లాన్ చేసుకోవడం మనకు కూడా అలవాటు అయిపోతుంది. అప్పుడు ఈ ఇన్వెస్ట్మెంట్ ఆల్రెడీ ఉంది కాబట్టి మనం కూడా ధనవంతులు అయ్యే ఛాన్స్ అప్పుడే వస్తుంది మనకు. ఓకే. చాలా మందిని మనం చూస్తూ ఉంటాము. కొంతమంది అంటే స్తోమతకు మించి మీరు చెప్పినట్టు పర్సనల్ లోన్స్ కానీ, అవును, ఈ మధ్య మనం చూస్తున్నాం పే లేటర్స్ ఎక్కువగా వాడుతున్నారు. అంటే మనం కట్టగలమా లేదా అనేది నెక్స్ట్, ఇప్పుడైతే వాడేస్తున్నాం. అవును. సో మనం కొన్ని రోజుల కింద చూసాం, అంటే సూసైడ్ అటెంప్ట్స్ చేసుకోవడము, వాళ్ళను ఎక్కువ వేధించడము, ఇట్లాంటివి కూడా మనం చూసాం కదా. సో అంటే ఇవి వాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది యాక్చువల్గా అంటే బ్యాంక్స్ కానీ ఎన్బిఎఫ్సిస్, అంటే ఇప్పుడు మనం ఈ సూసైడ్స్ ఏవైతేనో అవి బ్యాంక్ నుంచి జరగలేదండి, ఎన్బిఎఫ్సిస్ అని ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే ఇష్టం వచ్చినట్టు లోన్స్ ఇచ్చేస్తున్నారు. మనము అసలు కడతామా, మన ఐటీఆర్ బేస్ ఏముంది, వీళ్ళ శాలరీ ఎంత ఉందని చూడకుండా లోన్స్ ఇచ్చేస్తున్నారు. వీళ్ళ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఏం చూడడం లేదు.
వీళ్ళు రికవరీ మెథడ్స్ చాలా రిగరస్గా ఉంటున్నాయి. అంటే నేను మనీ పే చేయలేదు అంటే మన రిలేటివ్స్కి కాల్స్ వెళ్ళిపోతున్నాయి, ఇంటి మీదకి చాలా మంది గూండాలు తీసుకొస్తున్నారు. సో ఇవన్నీ మల్టిపుల్ ఉంటాయి. వెన్ ఇట్ కమ్స్ టు బ్యాంక్, మనకు క్రెడిట్ కార్డ్స్, పర్సనల్ లోన్స్ ఇస్తున్నారు. ఇవన్నీ బ్యాంక్స్ ఎందుకు ఇస్తారండి? వాళ్ళ బిజినెస్ కాబట్టి, వాళ్ళకి ఇంట్రెస్ట్ అవన్నీ వస్తాయి కాబట్టి వాళ్ళు ఇస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆలోచించుకోవాలి, నా జీతం ఎంత. ఇప్పుడు ఒక 1 lakh per month శాలరీ వచ్చే ఎంప్లాయీకి 2 lakh లిమిట్ క్రెడిట్ కార్డ్స్ ఇస్తున్నారు వాళ్ళు. అంటే మనం సంపాదించేదే 1 lakh, 2 lakh క్రెడిట్ కార్డు ఉన్నప్పుడు మన హ్యూమన్ మెంటాలిటీ ఏమవుతుందంటే, ఉంది కదా వాడేద్దాం, అవును రేపటి సంగతి రేపటి, ఇప్పుడు అంతా ఆలోచించే స్టేజ్లో లేరు. ఆ వాడినప్పుడు అర్థం అవటం లేదు. పోనీ వాడేది హెల్త్ ఎమర్జెన్సీ కోసం వాడితే వెల్ అండ్ గుడ్, అది మ్యాండేటరీ, మనం ఖర్చు చేయాలి. కానీ ఎంటర్టైన్మెంట్ లేకపోతే వీకెండ్ సెలబ్రేషన్స్ కోసం, పార్టీస్ కోసం, దీనిల కోసం ఖర్చు పెడుతున్నారు, బట్టల కోసం ఖర్చు పెడుతున్నారు. ఇది ఖర్చు పెట్టినప్పుడు బాగానే ఉంటుంది. ఒకవేళ డ్యూ డేట్ లోపల పే చేయలేదు అంటే కాన్సిక్వెన్సెస్ ఏంటి? చాలా హై ఇంట్రెస్ట్ రేట్ ఉంది. అది అగైన్ బర్డెన్. మనము కార్డ్ స్వైప్ చేసింది కట్టడమే చాలా కష్టంగా ఉంది, మనకు ఇంట్రెస్ట్ పెరుగుతుంది. మీరు టైంలుగా పే చేయకపోతే నెక్స్ట్ మీకు ఏమవుతుంది? సిబిల్ స్కోర్ మీద ఎఫెక్ట్ అవుతుంది. సిబిల్ స్కోర్ ఎప్పుడైతే తగ్గుతుందో, మీకు జెన్యూన్గా ఒక హోమ్ లోన్ కావాలి, జెన్యూన్గా ఒక పర్సనల్ లోన్ కావాలన్నప్పుడు మీకు బ్యాంక్ అనేది లోన్ ఇవ్వదు. సో లాంగ్ టర్మ్లో ఆలోచించినప్పుడు ఇక్కడ మళ్ళీ సెకండ్ ఎఫెక్ట్ పడుతుంది. అండ్ చాలా మందికి తెలియని ఇంటర్నల్గా ఏముంటాయంటే, క్రెడిట్ కార్డ్ పే చేయకుంటే ఇంట్రెస్ట్, పెనాల్టీస్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు బయట ఎన్బిఎఫ్సిస్ నుంచి ఎవరైతే లోన్స్ ఇస్తున్నారో హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్నాయండి. 1 lakh ఇస్తున్నారు, ఆల్మోస్ట్ 25% ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తున్నారు. హిడెన్ ఛార్జెస్ ఉంటున్నాయి, ప్రాసెసింగ్ ఛార్జెస్ ఉంటున్నాయి. ఎవరికి అర్థం అవటం లేదు. కట్టేటప్పుడు మనిషి మీదికి వచ్చినప్పుడు మాత్రమే ప్రాబ్లం తెలుస్తుంది, అప్పటికి జరగాల్సినంత జరిగిపోతుంది. సో ఎవరిని ఇలాంటివి అసలు నమ్మకండి. ఓన్లీ మీకు అంత అవసరం ఉందంటే ఓన్లీ బ్యాంక్స్ త్రూనే వెళ్ళండి. బికాజ్ ఇచ్చేటప్పుడు లోన్ బాగానే ఇస్తున్నారు, తీసుకునేటప్పుడు వర్స్ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నారు. నేనే చూసాను చాలా మందిని. అలాంటి సిచ్యువేషన్స్ లో మనం ఉండొద్దు, మన వల్ల మన ఫ్యామిలీని ఇబ్బంది పెట్టద్దు కదండి. మిమ్మల్ని డిపెండ్ అయ్యి ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు, మీ పేరెంట్స్ ఉన్నారు, మీ పిల్లలు ఉన్నారు. సో లైఫ్ ని డిస్టర్బ్ చేసుకోకండి. ఇప్పుడు షార్ట్ టర్మ్ ఇవన్నీ ఎక్స్పెండిచర్ అనేది షార్ట్ టర్మ్, తాహతకు మించి ఖర్చు పెట్టకండి. వాళ్ళు ఇస్తున్నారంటే వాళ్ళ బిజినెస్ కోసం, మనకు ఎవరు హెల్ప్ చేయరండి వాళ్ళ తర్వాత. సో అట్లాగే మేడం, ఇండియాలో ఆర్థిక అక్షరాస్యత ఎంతవరకు ఉందంటారు? చాలా తక్కువ ఉందండి. అక్షరాస్యత ఉంది, లిటరసీ ఉంది, బట్ నాట్ ఫైనాన్షియల్ లిటరసీ. ఈవెన్ ఎడ్యుకేటెడ్ ఎవరైతే సాలరీడ్ వాళ్ళు ఉంటారో వాళ్ళని చాలా మంది నేను చూస్తాను, ఫార్మ్ 16 బేసిక్గా టీడీఎస్ ఎలా కట్ అవుతుంది, ఎలా కంప్యూటేషన్ వస్తుంది, ఏం చేస్తే, ఏం సేవింగ్స్ చేస్తే నాకు ట్యాక్స్ సేవ్ చేసుకోవచ్చు, ఏమీ ఐడియా ఉండదండి. జాబ్ చేస్తున్నారు, ఐటీ రిలేటెడ్ జాబ్ చేస్తున్నారు, మా హెచ్ఆర్ ఏదో ఇస్తున్నారు, అసలు ఏం మీరు డిక్లరేషన్ చేస్తున్నారు, ప్లానింగ్ ఉండటం లేదు, సేవింగ్స్ ఏం లేవు అంటారు జనరల్గా. యంగ్ జనరేషన్ అంత ఖర్చు అయిపోయింది మేడం, నేను ఇంకేం సేవ్ చేస్తాను అంటారు. అలా వద్దు. అండ్ యాక్చువల్గా ఇది ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టంలో చేంజ్ రావాలండి. బేసిక్ థింగ్స్ మనకు ఫిజిక్స్, కెమిస్ట్రీ నేర్పిస్తున్నట్టు ఎకనామిక్స్ అనేది బేసిక్ థింగ్ నేర్పించి, అంటే ఇప్పుడు ట్యాక్స్ అనేది మ్యాండేటరీ, జిఎస్టీ కడుతున్నాం, ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాం, కొంచెం నేర్చుకోండి ఇన్కమ్ ట్యాక్స్ గురించి, కొంచెం జిఎస్టీ గురించి నేర్చుకోండి, ఎక్కడ ఏం బెనిఫిట్స్ వస్తాయి. సో ఆ ప్లానింగ్ అనేది యాక్చువల్గా లేదండి, కానీ రావాలి. ఎందుకు రావాలి అంటే, ఇప్పుడు కరెంట్ ఉన్న మేమున్న జనరేషన్ కంటే మమ్మల్ని చూసి నెక్స్ట్ జనరేషన్ నేర్చుకుంటారు. సో మనం అట్లీస్ట్ నెక్స్ట్ జనరేషన్ అన్న ప్రాపర్గా ప్రిపేర్ చేద్దాం. జస్ట్ లిటరసీ కాదు మనం చెప్పుకోవద్దు, మనీ ప్లానింగ్ లేనప్పుడు ఉన్న లిటరసీ దీనికి పనికిరాదండి. సో ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే ఈ సిప్ మ్యూచువల్ ఫండ్స్ అనేవి చాలా ట్రెండింగ్లో ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. అందరూ కూడా చేస్తున్నారు, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అంటే ఇది ఎంతవరకు సేఫ్ అంటారు? అందరు చేస్తున్నారా? మీరు చేస్తున్నారా? చేస్తున్నానండి, స్టార్ట్ చేశాను. ఇది కంప్లీట్లీ సేఫ్ అండి. అంటే మనకు యాడ్స్ లో చూస్తుంటాం కదా, మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్, ఫాస్ట్ గా అలా వెళ్ళిపోతుంది. బట్ దో వెరీ షార్ట్ రన్ లో రిస్కీ ఉంటుంది. బట్ అదర్వైజ్ మ్యూచువల్ ఫండ్స్ అనేది మనం ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం చేస్తున్నాం కాబట్టి, సో లాంగ్ రన్ లో చాలా బెనిఫిట్ వస్తుంది. ఎందుకు బెనిఫిట్ వస్తుంది? ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు తీసుకెళ్ళి ఇండియన్ ఈక్విటీలో, అంటే ఇండియన్ షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. మన అందరికీ షేర్స్ గురించి అందరికీ నాలెడ్జ్ ఉండదు. జనరల్గా మనం ఏం వింటాం, షేర్స్లో పెట్టి మోసపోయినారు, లాస్ అయినారనే వింటాం. ఎందుకు లాస్ అవుతారంటే జనరల్గా కంపెనీ అనాలిసిస్ చేయడం, రీసెర్చ్ చేయడం అందరికీ మనకంత నాలెడ్జ్ లేదు కాబట్టి అమౌంట్ పెడుతున్నాము, లాస్ అయిపోతున్నాము. సో ఈ మ్యూచువల్ ఫండ్ ఎవరైతే పెడుతున్నారో వాళ్ళు రీసెర్చ్ చేసి ఏ స్టాక్స్ బాగుంటాయి, ఏ కంపెనీ బాగుంటుంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. అంటే మన పని వాళ్ళు చేస్తున్నారు చెప్పాలంటే. సో చేస్తూ అట్లీస్ట్ మినిమం 10 to 12% గ్యారంటీ రిటర్న్స్ ఎప్పుడు ఉంటుందండి. మోర్ దాన్ దట్ ఉంటుంది, బట్ మినిమం 12%. మీరు బ్యాంక్ ఎఫ్డి చూసుకున్న 7.5%, ఇప్పుడున్న దాంట్లో 7.5, 8% మాక్సిమం ఉంటుంది. సో కొంచెం ఒక సర్టెన్ పార్ట్ ఆఫ్ మీ ఇన్వెస్ట్మెంట్ని రిస్క్ తీసుకొని
అంటే బ్యాంక్ ఎఫ్డి సేఫ్ అని చెప్తాను, కొంచెం రిస్క్ తీసుకుని ఇక్కడ 12% వస్తుంది. సో ఇలా మేనేజ్ చేసుకుంటూ పోయినారు అనుకోండి మనీ, అంటే అన్ని సేఫ్ కదా అని అన్ని బ్యాంక్ ఎఫ్డీలో పెడితే మనీ మల్టిప్లై అవ్వడం లేట్ అవుతుంది. మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే కాంపౌండింగ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో ఈ కాంపౌండింగ్ ఎఫెక్ట్ కల్లా లాంగ్ టర్మ్లో మీకు చాలా మనీ అక్యుమిలేషన్ జరుగుతుంది. కాంపౌండింగ్ అనేది బ్యాంక్ ఎఫ్డీలో అవ్వదు. సో మ్యూచువల్ ఫండ్స్లో కాంపౌండింగ్ అనే కాన్సెప్ట్ వల్ల మనీ ఫాస్టర్ గ్రో అవుతుంది. ఇప్పుడు అందరికి మనకు ఫాస్ట్గా కావాలి అండ్ గ్రోత్ ఎక్కువ రావాలి కదా. సో దానికి ఇఫ్ మీకు ఈక్విటీలో అంటే కంపెనీ షేర్స్లో ఇన్వెస్ట్ చేసే నాలెడ్జ్ లేదు అన్న వాళ్ళకి స్ట్రైట్ అవే ఆలోచించకుండా ఎస్ఐపి చేసుకోండి. ఎస్ఐపి అనేది ఏంటంటే మంత్లీ ఫిక్స్డ్ అమౌంట్. ఇప్పుడు మీరు ఆర్డీ అలా కడతారు కదా, పోస్టల్ ఆర్డీ కడతారు, బ్యాంక్ ఆర్డీ కడతారు. సో సేమ్ థింగ్ ఎస్ఐపి మీరు ఫిక్స్డ్ పెట్టుకోండి, 1000 రూపీస్ 2000 రూపీస్. అలాగే ఫాస్టర్గా మీ మనీ గ్రో అవ్వాలంటే ఎవ్రీ ఇయర్ ఎస్ఐపి అమౌంట్ పెంచుకుంటూ పోండి. 1000తో స్టార్ట్ చేశారు, 1500 చేసుకోండి పర్ మంత్. అండ్ ఈ ఎస్ఐపిది ఏంటంటే అట్ ఎనీ గివెన్ పాయింట్ మీరు ఇన్వెస్ట్ చేయలేరు అన్నప్పుడు స్టాప్ కూడా చేసే ఆప్షన్ ఉంది. సో ఇప్పుడు విమెన్కి ఏముంది, మనకు చిన్న చిన్న పాకెట్ మనీ గిఫ్ట్స్ ఏదో ఒకటి వస్తుంటుంది ఇంట్లో నుంచి, మీరు ఎక్కడి నుంచో చేయాల్సిన అవసరం కూడా లేదు. మీకు రాఖీ గిఫ్ట్ వచ్చింది, లేకపోతే హస్బెండ్ చిన్న పాకెట్ మనీ కింద ఇస్తారు కదా, పోపుల డబ్బాలో పెడతారు జనరల్ గా అంటారు, దాని నుంచి తీసి కూడా మీరు చేయొచ్చండి. దానికి 10,000 20,000 అవసరం లేదు. ఈవెన్ 1000 రూపీస్తో కూడా స్టార్ట్ చేయొచ్చు. మిమ్మల్ని చూసి మీ పిల్లలు నేర్చుకోవాలి, అమ్మని చూసి పిల్లలు నేర్చుకుంటారు కదా జనరల్ గా. సో ఇప్పుడున్న విమెన్ పెద్దవాళ్ళు కానీ యంగ్ జనరేషన్ కానీ ఇప్పుడు స్టార్ట్ చేశారనుకోండి, వెల్త్ బిల్డ్ అవుతుంది. మీకు 60 years వచ్చినప్పుడు మీకు ఒక మంచి ఇప్పుడు సోషల్ సెక్యూరిటీ, హెల్త్ సెక్యూరిటీ కావాలన్నప్పుడు ఈ అమౌంట్ మన ఫ్యామిలీకే యూజ్ అవుతుంది. ఓకే. సో అంటే ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎందులో చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అని ఐడియా ఉండదు కదా మేడం. సో మరి అది ఎలా డిసైడ్ అవ్వాలి? మ్యూచువల్ ఫండ్స్ కానీ ఎనీ ఇన్వెస్ట్మెంట్ అండి, ఈవెన్ ఇన్సూరెన్స్ కూడా నేనేం చెప్తానంటే, ఇప్పుడు ఇన్సూరెన్సెస్ పైసా బజార్ ఇలాంటివి చాలా వస్తున్నాయి కొత్తగా, చాలా తక్కువ ప్రీమియం ఉంటుంది. ఈవెన్ కార్ ఇన్సూరెన్స్ కూడా ఒకటి యాప్ ఉంది, పేరు రావటం లేదు, బట్ చాలా తక్కువ ఇన్సూరెన్స్ ప్రీమియం ఉంది. అందరూ ఏంటంటే ఇన్సూరెన్స్ ప్రీమియం ఎక్కడ తక్కువ ఉందంటే మనం జనరల్లీ వీ టెండ్ టు గో దేర్. బట్ కానీ ఇన్సూరెన్స్ అనేది ఎలా చూడాలంటే ప్రీమియం ఇస్ ఫైన్, క్లెయిమ్ ఇస్ ఇంపార్టెంట్. అంటే నా అవసరంకి నేను క్లెయిమ్ ఎలా చేయగలుగుతున్నాను, ప్రాసెస్ సింపుల్గా ఉందా, లేకపోతే వాళ్ళు ఏదైతే మనకు యాజ్ పార్ట్ ఆఫ్ ఇన్సూరెన్స్లో చెప్తారు కదా, ఇన్ని ప్రామిసెస్ ఇస్తాను, నేను ఇంత అమౌంట్ ఇస్తాను, ఇలా చేస్తాను అనేసి అని, అవి ఎవరైతే మనకు దాన్ని నిలుపుకుంటున్నారో, ఇప్పుడు ఎల్ఐసి ఉంది, ఎల్ఐసి ఏదైతే మనకు ప్రింట్ చేస్తుంది డాక్యుమెంట్ పైన, ఒక ఏజెంట్ ఏదైతే చెప్తారో అవి క్లెయిమ్ టైంలో చేస్తారు కంపల్సరీ. అండ్ దట్ టు ఎల్ఐసి ఏజెంట్, ఈ ఏజెంట్ కాకపోయినా ఇంకొక దగ్గరికి నువ్వు ఆఫీస్కి వెళ్ళిపోతే ఈజీగా క్లెయిమ్ ప్రాసెస్ అయిపోతుంది. ఇలా మనము సోషల్ మీడియాలో వచ్చి ఇప్పుడు కొత్త కొత్త వెబ్సైట్స్ అన్నీ వస్తున్నాయి, వీళ్ళందరి నుంచి ఇప్పుడు తీసుకుంటున్నాం. ఒక 10 years తర్వాత క్లెయిమ్ చేయాల్సి వచ్చినప్పుడు మనకంతా ప్రాబ్లమ్స్ అవుతుంది. ఇప్పుడు రీసెంట్గా IRDA నుంచి వచ్చిన రిపోర్ట్ ఏంటంటే, నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ హెల్త్ ఇన్సూరెన్స్ మీద కానీ, లైఫ్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ మీద కానీ, అదర్ దాన్ ఎల్ఐసి ఈ రిజిస్టర్డ్ ఏవైతే బిగ్ ప్లేయర్స్ ఉన్నారో మిగతా వాళ్ళపైన కంప్లైంట్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఇప్పుడు మన పాయింట్ ఏముందంటే, మీరు ఇన్సూరెన్స్ ఎందుకు కడుతున్నారు, మన ఫ్యామిలీకి యూజ్ అవ్వాలనే కడుతున్నాం కదా. సో అది మనకు క్లెయిమ్ రానప్పుడు ప్రీమియం కట్టి ఏం లాభం ఉంది? వైజ్గా చూస్ చేసుకోండి ఏ ఇన్సూరెన్స్ మంచిది. ఏజెంట్ చెప్పినాడు, ఏజెంట్ ఎందుకు చెప్తారు, వాళ్ళకి ఏదైనా బిజినెస్ కాబట్టి చెప్తారు, కానీ మేక్ షూర్ ఏమేం పాయింట్స్ ఉన్నాయి, ఇవన్నీ ఎలా మనకు క్లెయిమ్ అవుతుంది, నాకు యూస్ఫుల్లా కాదా అని మాత్రం ఆలోచించేయండి. ఓకే. అంటే ఇప్పుడు సిప్ ఎట్లా చేస్తున్నారు, ఇప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ కూడా అంతే. టర్మ్ ఇన్సూరెన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. చాలా మంది టర్మ్ ఇన్సూరెన్స్ ప్రిఫర్ చేయరు. మనం చేసేది లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్. టర్మ్ ఇన్సూరెన్స్ ఎవరు తీసుకోవాలంటే ఎవరైతే ఫ్యామిలీలో ఎర్నింగ్ మెంబర్ ఉన్నారు, సపోజ్ మేల్ ఇస్ ద ఎర్నింగ్ మెంబర్ ఇన్ ద ఫ్యామిలీ. టర్మ్ ఇన్సూరెన్స్ జరగకూడదు, ఒకవేళ ఏదైనా జరగకూడని ఇన్సిడెంట్ జరిగింది, సడన్గా ఇన్కమ్ ఆగిపోతుంది, మనకి వచ్చిన పిఎఫ్ నుంచి ఎంతమందికి పిఎఫ్ ఉంది, వచ్చిన పిఎఫ్ నుంచి ఫ్యామిలీ బతుకుతుందా లేదు. ఇప్పుడు మీ ఫ్యామిలీ ఒక రిలేటివ్ పైన బతికే సిచ్యువేషన్స్లో ఇప్పుడు మనం అలాంటి సొసైటీలో బతకటం లేదు, ఎవరి ఇండిపెండెన్స్ వాళ్ళకు ఉండాలి. సో మీ ఫ్యామిలీకి సపోర్ట్ కావాలి మీ యాబ్సెన్స్లో అన్నప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఓకే. అది కూడా టర్మ్ ఇన్సూరెన్స్ యంగ్ ఏజ్లో స్టార్ట్ చేశారనుకోండి, మీ రిస్క్ ప్రొఫైల్ తక్కువ ఉంటుంది కాబట్టి లెస్సర్ ప్రీమియం ఉంటుంది. సో ఇప్పుడు మీరు 20-25 yearsలో స్టార్ట్ చేస్తే 10 years వరకు పే చేసినా చాలు, మనం ఏం లైఫ్ లాంగ్ పే చేయం. అండ్ వెరీ లెస్సర్ ప్రీమియంతో హై కవరేజ్ వస్తుంది. 1 crore కవరేజ్కి లైక్ 10-12,000తో అయిపోతుంది. మీరు ఎంత లేట్గా ప్రీమియం ఇన్సూరెన్స్ అనేది స్టార్ట్ చేస్తే ప్రీమియం అమౌంట్ అంత పెరుగుతూ పోతుంది. అండ్ అలాగే ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది. హెల్త్ ఇన్సూరెన్స్ చాలా మంది ఎంప్లాయీస్ ఏం చేస్తారు, నాకు కంపెనీలో ఇన్సూరెన్స్ ఇస్తుంది అంటారు, కంపెనీ టు కంపెనీ మారిపోతున్నారు, ఛాన్సెస్ ఉన్నాయి. సో అప్పుడు మళ్ళీ ఆ కంపెనీలో ఏ రూల్స్ ఉన్నాయో ఆ కంపెనీ ఇన్సూరెన్స్ పాలసీస్ మనకు అప్లై అవుతున్నాయి. ఫర్ సపోజ్ ఈ రిసెషన్ వల్ల జాబ్ పోయింది, నేను అలా చాలా మంది ఎంప్లాయీస్ని చూశాను.
ఎప్పుడైతే జాబ్ పోయిందో గ్రూప్ ఇన్సూరెన్స్ వీళ్ళకి అప్లై అవ్వదు. అవును. అప్పటికి వీళ్ళ ఏజ్ ఆల్మోస్ట్ 40-45 ఉందనుకుందాం. ఆ టైంలో వీళ్ళు ఎంటర్ అయ్యి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే ప్రీమియం కాస్ట్ ఎంత ఉంటుంది చెప్పండి? చాలా హ్యూజ్ ఉంటుంది. ఇట్స్ అగైన్ అ బర్డెన్. మళ్ళీ అప్పుడు రిస్క్, మళ్ళీ తర్వాత టెస్ట్లు చేసి అప్పుడు ఏముంటుందో ఎవరికి తెలియదు. సో ఎవరికైనా సరే గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా కూడా కంపెనీ నుంచి ఒక ఇన్సూరెన్స్ అనేది మీరు సపరేట్గా పర్సనల్గా తీసుకోండి. అది ఏ తీసుకోవాలంటే ప్రిఫరబ్లీ మనకు లోంబార్డ్, ఐసిఐసిఐ లోంబార్డ్ ఇలా కొన్ని టాప్ 5 ఉన్నాయండి. గూగుల్ చేస్తే హెచ్డిఎఫ్సి, ఎర్గో ఇవి ఉన్నాయి కదా, ఓన్లీ దాంట్లోనే తీసుకోండి. ప్రీమియం తక్కువ ఉందని మనం ఇప్పుడు కొంచెం కాంప్రమైజ్ అన్నామంటే తర్వాత క్లెయిమ్స్లో కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. అవును. సో అట్లాగే మేడం, ఇక మహిళల విషయానికి వస్తే ఎంత ఎడ్యుకేటెడ్ అయినా కూడా వన్స్ మ్యారేజ్ అయిందంటే ఇంట్లో ఉండడానికి ఇష్టపడడమో లేదా కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఉండాల్సి వస్తుంది. సో మరి ఇట్లాంటి వాళ్ళు అంటే ఎర్నింగ్ కావాలి అంటే కనుక అంటే ఓన్లీ జాబే మార్గం అంటారా? లేదండి, ఇప్పుడు మనకున్న సిచ్యువేషన్స్లో సెల్ఫ్ ఎంప్లాయిడ్ ప్రొఫెషనల్స్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. అంటే వాళ్ళకి ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి మార్కెట్లో. ఒకవేళ ఆల్రెడీ వాళ్ళకు ఒక స్కిల్ ఉంది లేకపోతే ఒక టాలెంట్ ఉంది అనుకోండి, ఇప్పుడు మనకు సోషల్ మీడియా చాలా వైరల్ ఉంది. సో సోషల్ మీడియాని జస్ట్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం కాకుండా హౌ యూ కెన్ ప్రమోట్ యువర్ బిజినెస్. ఆర్ట్ స్కిల్ ఉంది, సపోజ్ ఒక పెయింట్ ఆర్టిస్ట్ ఉన్నారు, ఆర్ట్ని ఎంత బాగా ప్రజెంట్ చేసి యూ కెన్ సెల్ యువర్ ఆర్ట్ ఇన్ ఇన్స్టాగ్రామ్. అలాగే చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. మీకు సపోజ్ మీకు ఏ టాలెంట్ లేదు, స్కిల్ లేదు అంటే మీరు తీసుకున్న ఎడ్యుకేషన్ ఏదైతే మీరు ముందు చదివారో దానివల్ల నేనేం బిజినెస్ చేసుకోలేను అనుకున్నారు అనుకోండి, ఇప్పుడు గవర్నమెంట్ది తెలంగాణలో ఒకటి ఉంటుంది, సెట్విన్ అని ఒకటి ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే చాలా తక్కువ అమౌంట్కి లైక్ 2000-3000 రూపీస్కి చాలా కోర్సెస్ ఇస్తారు. మీకు టైలరింగ్ కోర్స్ నేర్పిస్తారు, ఫ్యాషన్ డిజైనింగ్ ఉంది, జావా, C++ ఇలాంటి లాంగ్వేజెస్ ఐటీ రిలేటెడ్ ఉన్నాయి చూసారా, పైథాన్ ఇవన్నీ నేర్పిస్తున్నారు, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ ఉన్నాయి. వీటి వల్ల ఏంటంటే చిన్న చిన్న జాబ్స్ వస్తాయి గ్యారంటీగా. అంటే ఇనిషియల్ స్టేజెస్లో ఐదర్ యూ గెట్ ఇన్ టు యువర్ జాబ్, లేదు ఇప్పుడు ఇలాగ ఫ్యాషన్ డిజైనింగ్ చేసి చిన్న బొటిక్ పెట్టుకొని సర్వైవ్ అవుతున్న వాళ్ళు నాకు చాలా మంది తెలుసు. సో ఇలాంటివి బయట చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. మనకు ఓన్లీ థింగ్ మన విల్లింగ్నెస్ ఉండాలి. లేదు నేను ఇంట్లోనే పరిమితం అవుతుంటే ఇప్పుడు బాగానే ఉంటుంది, ఒక 10 years తర్వాత ఒక రిపెంటెన్స్ వస్తుందండి ఆడవాళ్ళకు. అప్పుడు ఏం చేయలేరు. ఈ ఏజ్లో తీసుకున్న స్టెప్ 10 years తర్వాత మీరు తీసుకోవడం చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు కష్టపడే తత్వం ఉంది, మనకి ఎనర్జీ, ఓపిక అన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు అందరు ముందుకు వచ్చి వాళ్ళంతకు వాళ్ళు ఇండిపెండెంట్ ఉండాలి. ఇండిపెండెంట్గా ఉండాలన్న మాత్రం నేను గొడవలు పడ్డామని చెప్పడం లేదు, నేనేదో గొప్ప అనుకోడు. మీకు మీరు నిలబడే స్టేజ్లో ఉండాలి. వి షుడ్ ఎర్న్ రెస్పెక్ట్. అంటే బేసిక్గా పెళ్ళయ్యాక ఆర్థికంగా వెనుకబడుతున్నారు మహిళలు, అంటే దీనికి మెయిన్ కాజ్ ఏంటంటే అంటే కొన్ని ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వల్ల జాబ్ స్టాప్ చేయాల్సి వస్తుంది. పోనీ జాబ్లో బాగా పర్ఫామ్ చేద్దామన్నా ఇంట్లో ఫ్యామిలీని, ఇప్పుడు మన ఉన్న సొసైటీ మ్యాన్ సెంట్రిక్ సొసైటీ కాబట్టి విమెన్ ఇంట్లో పనులు చేసుకుంటూ జాబ్ చేయాల్సి వస్తుంది. సో మన పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది అక్కడ. సో ప్రమోషన్స్ ఆగిపోతాయి. కొన్నిసార్లు ఒకవేళ ట్రావెల్ ఉందనుకోండి, మీ జాబ్ పరంగా ట్రావెల్ చేయలేకపోతున్నారు, కొన్ని ప్రెషర్స్ని తట్టుకోలేక సింపుల్గా ఏం చేస్తున్నారంటే చుట్టూన్న వాళ్ళు కూడా నీకు అవసరమా, నీకు ఇది అసలు అవసరమా అని మాట్లాడుతున్నారు. మనం ఆ మూమెంట్లో మనం స్ట్రాంగ్గా లేమంటే చుట్టూ ఇన్ఫ్లుయెన్సెస్ చాలా ఘోరంగా ఉన్నాయండి. తర్వాత మనకు ప్రాబ్లం అయినప్పుడు ఆడవాళ్ళకి ఎవరు సహాయపడరు, మనకు మనమే సహాయపడాలి. అట్లీస్ట్ మీ ఫ్యామిలీని చూసుకోండి, మీ ఎవరిని చూడాల్సిన అవసరం లేదు, మిమ్మల్ని మీరు చూసుకునే స్టేజ్లో మీరు ఉండాలి. ఎవరు ఎన్ని చెప్పినా జాబ్ని వదలకండి, బిజినెస్ వదలకండి, ఏది చేస్తున్నా కూడా వదలకండి. మదర్హుడ్ని ఎంజాయ్ చేయండి. ఇప్పుడు జనరల్గా ప్రెగ్నెన్సీ తర్వాతనే జనరల్గా డ్రాప్ అవుట్స్ ఉంటారు. ఒక గ్యాప్ వచ్చిందంటే ఐటీ వాళ్ళకు జాబ్ దొరకడం కష్టమవుతుంది. ఎలాగో ఒక డొమెస్టిక్ హెల్ప్ని పెట్టుకోండి, ఒక మెయిడ్ని, కుక్ని పెట్టుకోండి, పర్లేదు కొన్ని డేస్ కోసం. ఈ జాబ్ ఎర్నింగ్ అనేది మీ మైండ్ కూడా ఒక పద్ధతిగా ఉంటుంది, ఒక గ్రోత్ దీంట్లో ఉంటుంది. వదలకండి అసలు. ఏదేమైనా సరే కన్విన్స్ చేయండి, ఫ్యామిలీని కన్విన్స్ చేయండి. సో అట్లాగే కొంతమంది ఆడవాళ్ళు అంటే బయటికి వెళ్ళలేక కొందరు, అంటే పిల్లలు ఉండడం వల్ల కొందరు, అలా కొంతమందికి బయటికి వెళ్ళి జాబ్ చేయడానికి పర్మిషన్ ఉండదు, ఇంట్లో ఉండి ఏదైనా చిన్న బిజినెస్ చేసుకోవాలి అనుకుంటారు. సో అట్లాంటి వాళ్ళు తక్కువ పెట్టుబడితో బిజినెస్ చేసుకోవాలి అంటే ఎట్లాంటి పెట్టుబడి అంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. లైక్ ఒకవేళ నేను ఇందాక అన్నట్టు టాలెంట్ బేస్డ్ ఉన్నవి ఉన్నాయి, వేరు మీరు చిన్న చిన్న ఐటమ్స్ తీసుకొని చేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆర్గానిక్ ప్రోడక్ట్స్ మీద ఇప్పుడు అందరికి ఇంట్రెస్ట్ బాగా పెరిగింది. ఈవెన్ హోమ్ కుక్డ్ ఫుడ్ గురించి ఇప్పుడు అందరు వెతుకుతున్నారు. ఇంతకుముందు హాస్టల్ వాళ్ళే ఓన్లీ ఇలాంటి పచ్చళ్ళు పొళ్ళ కోసం వెతికేవాళ్ళు, ఇప్పుడు అలాగా ప్రతి ఒక్కళ్ళు వెతుకుతున్నాం. సో అందరికి వంట చేయడం అయితే బేసిక్ వచ్చు. మీ అత్త హెల్ప్ తీసుకోండి, మీ అమ్మ హెల్ప్ తీసుకొని వంట చేయండి. సో చిన్న చిన్నగా ప్యాకేజింగ్ యూనిట్ పెట్టుకోండి. లేకపోతే ఇప్పుడు గో రిలేటెడ్ ప్రోడక్ట్స్ ఎక్కువ వస్తున్నాయి, ఆవు పేడతో చేసేవి. దీనికి ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేదండి,
చిన్న చిన్న క్లాసెస్ బయట చాలా జరుగుతున్నాయి ఇప్పుడు. లైక్ ఈవెన్ ఒక 500,000 పే చేస్తే మీరు అంటే హెల్త్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ ఇవన్నీ మొత్తం చేయడం నేర్పిస్తారు. మీకు దీనికి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ కూడా లెస్ దాన్ 10,000లోనే అయిపోతుంది. మీరు కొంచెం నీట్ ఎన్వైరన్మెంట్లో చేసి కొంచెం మీ బిజినెస్ని బాగా ప్రమోట్ చేసుకోండి. ఇట్లా ఇన్స్టా ఇవన్నీ ఉన్నాయి కదా, వాట్సాప్ బిజినెస్ ఉంది ఇప్పుడు. ఇవన్నీ చేసుకుంటే ఏం ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఇవన్నీ చేసుకోవచ్చు. ఈవెన్ బొటీక్ బిజినెస్ ఇంట్లో నుంచే చేస్తున్నారు ఇప్పుడు చాలామంది. అవును. టీచింగ్ ఉందండి, యాక్చువల్గా టీచింగ్ కూడా హోమ్ ట్యూషన్స్ ఎక్కువ అయిపోయినాయి. హోమ్ ట్యూషన్స్ ఐదర్ స్టూడెంట్ మీ ఇంటికి రావచ్చు, లేకపోతే మీరు ఒక కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు వెళ్ళి హోమ్ ట్యూషన్స్ చెప్తున్నారు. అలాగే కమ్యూనిటీ ఉన్న వాళ్ళైతే ఫుడ్ కుక్ చేసి లైక్ క్యాటరింగ్ కూడా, అంటే ఓన్లీ ఫర్ ద కమ్యూనిటీ. దే ప్లేస్ ఇన్ ద గ్రూప్, ఈ రోజు నేను పలానా ఫుడ్ చేస్తున్నాను అని. మీకు ఇంట్లో ఉన్న గ్రాసరీస్తోనే వండుతున్నారు కదా, సో యూ ఎర్న్ మనీ. మనం చేసేదే పెట్టుకోవచ్చు అంతే. జస్ట్ కొంచెం 5 members ఆర్డరా, మీరు చేసే ఎక్కువ పప్పు వేయండి, అయిపోతుంది కదా. అవును. అలా ఆపర్చునిటీస్ మీరు క్రియేట్ చేయండి. ఆలోచించండి. ఎవరికి జనరల్గా బిజినెస్ ఎప్పుడు క్లిక్ అవుతుంది అంటే ప్రాబ్లమ్ సొల్యూషన్. ఎక్కడ ప్రాబ్లం ఉందో ఐడెంటిఫై చేయండి, దానికి నేను సొల్యూషన్ ఇవ్వగలనా లేదా. చాలా ఇప్పుడు మనీ స్పెండ్ చేయడానికి అందరు రెడీగా ఉన్నారండి, దాన్ని మనం ఎన్కాష్ చేసుకోవడంలో ఉంది అంతే. అవును. సో ఇప్పుడు అట్లాగే బిజినెస్ చేయాలి అనుకున్నప్పుడు గవర్నమెంట్ నుంచి వచ్చే లోన్స్ కానీ సబ్సిడీ గురించి కానీ చాలా మందికి అవగాహన లేదు కదా మేడం. సో ఈ లోన్స్ కానీ సబ్సిడీ కానీ రావాలంటే దాని ప్రాసెస్ ఎలా ఉంటుంది? గవర్నమెంట్ లోన్స్ ఇప్పుడు బేసిక్గా చూసుకుంటే ముద్రా లోన్స్ ఉన్నాయండి. ముద్రా విమెన్కి కూడా ఇస్తారు, వితౌట్ ఐటీఆర్ సపోర్ట్ కూడా ఇస్తున్నారు ఇప్పుడు. దానికి జస్ట్ మనం ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్, అంటే మన ఐడియా ఏంటి, దేనికి మనీ కావాలని చేపించేశారనుకోండి. బేసిక్ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి, ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్, ఉద్యమ్ రిజిస్ట్రేషన్. ఈవెన్ మేము ఆఫీస్లో అవన్నీ చేస్తాం. మా కంపెనీ ఉంది కదా, ఫినెక్స్ట్ కన్సల్టింగ్ అండ్ అడ్వైజరీ. సో మేము ఇలాంటి బేసిక్ రిజిస్ట్రేషన్స్, దెన్ తర్వాత వన్స్ రిజిస్టర్ అయినాక వీళ్ళకి ఏమేమి కంప్లైన్సెస్ కావాలో, అంటే ఒక బిజినెస్ ముందుకు వెళ్ళడానికి, ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఏమేమి కావాలి, అండ్ ఇప్పుడు ముద్రా లోన్ కావడానికి ఇవ్వాలంటే ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ కావాలి. సో మేము ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎలా మేము ప్రిపేర్ చేసిస్తాం మీ ఐడియా బేసిస్తో. ఇప్పుడు యాక్చువల్గా 10 lakhs ఉందండి ముద్రా లోన్ లిమిట్. దాన్ని మన రీసెంట్ బడ్జెట్లో 20 lakhsకి ఎన్హాన్స్ చేశారు. సపోజ్ ఇప్పుడు మీకు ఒక బిజినెస్ ఐడియా ఉంది, దానికి ఇన్వెస్ట్మెంట్ కావాలి, మీరు ఇంట్లో అడగలేరు, అందరికీ ఆ ఛాన్స్ ఉండకపోవచ్చు కదా. సో ఎవరిపైన డిపెండ్ అవ్వకుండా నా మనీ, అంటే మన సేవింగ్స్ని డిస్టర్బ్ చేయకుండా ఉండాలి అంటే ముద్రా లోన్కి ఇప్పుడు ఎస్బీఐ ఇలాంటి అన్ని నేషనలైజ్ బ్యాంక్స్లో ఇస్తారు. మీ దగ్గర ఉన్న ఎక్కడైతే బ్యాంకింగ్ ఇది ఉందో వాళ్ళకి హెల్ప్ తీసుకొని ముద్రా లోన్ అప్లై చేసుకోండి. ఈ ఉద్యమ్, ఈ ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ చేయించుకొని మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే. సో అట్లాగే మేడం, వారసత్వపు ఆస్తులని సంపాదన అనుకోవచ్చా? అనుకోవచ్చండి, ప్రొవైడెడ్ మనము ఆ ప్రాపర్టీస్ ఏదైతే మనకి ఇన్హెరిటెన్స్ అంటే పెద్దవాళ్ళ నుంచి వస్తుందో, జనరల్గా పెద్దవాళ్ళ నుంచి వచ్చే ప్రాపర్టీస్ లిటిగేషన్స్లో ఉంటాయి. అవును. అన్నదమ్ముల మధ్య అక్క చెల్లెలు వాట్ ఎవర్ ఈ కాంబినేషన్స్లో ఎప్పుడు గొడవల్లో ఉంటుంది. దాన్ని ప్రాపర్గా మెయింటైన్ చేసి దీన్ని ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలని ఎవరు ఆలోచించరు. ఎప్పుడు ఆలోచిస్తారంటే అది నా పైన వస్తే అప్పుడు దాన్ని డెవలప్ చేద్దాం అనుకుంటారు, కానీ అంత లోపల దానికి జరగాల్సిన డ్యామేజ్ అయిపోతుంది. దీనికి మేము జనరల్గా మా క్లయింట్స్కి మేము యాజ్ పార్ట్ ఆఫ్ అడ్వైజరీ మేము ఎలా సజెషన్ ఇస్తాము అంటే, హెచ్యుఎఫ్ అనేది కాన్సెప్ట్ ఉందండి, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ. ఓకే. సో హెచ్యుఎఫ్ అనేది క్రియేట్ చేసి దానికి ఒక స్టేటస్ వస్తుంది. ఈ ప్రాపర్టీస్ మీద వచ్చే ఇన్కమ్, సపోజ్ మీకు వీళ్ళకు హౌసెస్ ఉన్నాయి, వారసత్వంగా వచ్చినాయి హౌసెస్ నుంచి రెంట్ వస్తుంది, ఈ రెంట్ మొత్తం ఇందులో డిక్లేర్ చేయండి హెచ్యుఎఫ్లో. అలాగే సపోజ్ ఇంకేదైనా కామన్ బిజినెస్ ఉంది వేర్ అందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఫ్యామిలీ బిజినెస్ ఉంది, ఈ ఇన్కమ్ మొత్తం ఎప్పుడైతే మనం హెచ్యుఎఫ్లో డిక్లేర్ చేస్తామో వీళ్ళకు అరౌండ్ అప్ టు 6.5 lakh వరకు, బికాస్ ఎగ్జామ్షన్స్ డిడక్షన్స్ అన్నీ వస్తాయి కాబట్టి. ఆర్ న్యూ రిజైమ్లో తీసుకుంటే 7 lakh వరకు ఇన్కమ్ చూపించినా కూడా ట్యాక్స్ ఉండదు. సో ఇప్పుడు 7 lakhs అనేది మనం ఫ్యామిలీ, మన ఇండివిజువల్ పైన యాడ్ అవ్వకుండా యాజ్ అ ఫ్యామిలీ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఒక ప్రాపర్టీ మెయింటెనెన్స్ అవ్వాలి. జనరల్గా ఒక హౌస్ ఉంది, సో ఇఫ్ యు ఆర్ వెల్ మెయింటైనింగ్ ద ప్రాపర్టీ వాల్యూ పెరుగుతుంది, అప్పుడే దాన్ని మనం ఇన్వెస్ట్మెంట్ లాగా చూసుకోవచ్చు. సో ఇందాక మనం మ్యూచువల్ ఫండ్స్ గురించి మాట్లాడుకున్నాం కదా మేడం, అంటే మంత్లీ కొంచెం మనం పెట్టుకోవడం వేరు, ఇక స్టాక్స్లో చాలామంది స్టాక్స్ కొంటూ అమ్ముతూ ఉంటారు కదా, అంటే దీనికి మినిమం ఎంతవరకు అవగాహన ఉండాలి? ఈ స్టాక్స్లో పెట్టడం అండి ఈ మధ్య ఎక్కువ అయింది, ఎందుకంటే మనకి ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ యాప్స్ ఓపెన్ చేస్తే స్టాక్ సజెషన్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఎవరు చూసినా నీకు ఆ స్టాక్ తెలుసా, ఈ స్టాక్ తెలుసా అంటున్నారు. వాళ్ళు ఏం చెప్తారు, ఇప్పుడు 30 రూపీస్లో ఉంది, 35 రూపీస్కి 2 daysలో వెళ్ళిపోతుంది, కొనండి అంటారు. అది వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు,
ఇదంతా ఇన్సైడర్ గేమ్ అండి యాక్చువల్గా. మనం ఎప్పుడైతే కంపెనీ గురించి స్టడీ చేయకుండా ఆ అనాలిటిక్స్ ఉంటాయి, షేర్ అనాలిటిక్స్ జనరల్గా ఉంటుంది, స్టాక్ మార్కెట్ అనాలిసిస్ ఉంది నార్మల్గా. సో ఇవన్నీ ఏమి ఇన్ఫర్మేషన్ లేకుండా ఫస్ట్ మనం పెట్టినప్పుడు ఏంటంటే టెలిగ్రామ్లో మీకు మీరు జనరల్ గ్రూప్స్లో జాయిన్ అవ్వమని చాలా లింక్స్ వస్తున్నాయి ఈ మధ్య. మేము ఫ్రీ అప్డేట్స్ ఇస్తాం. మనం ఆ ఫ్రీ అనే వర్డ్కి చాలా మంది విమెన్ కూడా ల్యూర్ అవుతారు, ఇంట్లో కూర్చొని నాకు డబ్బులు వస్తున్నాయి ఇప్పుడు అనేసి. సో జాయిన్ అయిపోతున్నాం, వాళ్ళు ఏదో చెప్తారు మీరు జస్ట్ 10,000తో స్టార్ట్ చేయండి అంటారు. వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళ దగ్గర చిన్న సేవింగ్స్ ఉంటాయి కదా మన దగ్గర, తీసుకెళ్ళి పెడుతున్నారు. ఫస్ట్ స్టాక్ కొంటారు, ప్రాఫిట్ వస్తుంది, రాదని చెప్పడం లేదు. 10,000 పెడితే నాకు ఒక 500 వచ్చింది, సో ఇంకొంచెం పెంచుదాం, ఇంకా తెలియకుండా ఇంకొంచెం యాడ్ చేసుకుంటూ పోతాం. 150 మొత్తం ఖాళీ అయిపోతుంది. బికాజ్ ఎందుకంటే ఒకరి మీద డిపెండ్ అయి పెడుతున్నాం మనం ఇక్కడ. అలా ఎప్పుడు షేర్ మార్కెట్లో వర్క్ అవ్వదండి. మనం ప్రాపర్ అనాలిసిస్ నాలెడ్జ్తో చేస్తేనే చేయండి. లేదు నాకు ఇవంతా నాకు చేసే నాలెడ్జ్ లేదు, నాకు రీసెర్చ్ చేసే టైము ఓపిక లేదు అన్నప్పుడు సింపుల్గా మ్యూచువల్ ఫండ్లోకి వెళ్ళండి. బికాస్ మ్యూచువల్ ఫండ్ మేనేజర్ దాంట్లో వాళ్ళు ప్రావీణ్యం ఉన్న వాళ్ళే చేస్తారు అవన్నీ. సో దే నో ఏ కంపెనీ అయితే బెటర్, ఇప్పుడు ఏ డిఫెన్స్ స్టాక్ బాగుందా, షుగర్ స్టాక్స్ బాగుందా, వాళ్ళు రిస్క్ ని మొత్తం బ్యాలెన్స్ చేస్తారు. బికాస్ వాళ్ళు చదివిందే అది కదండి. మనకు తెలియనప్పుడు ఎక్స్పర్టీస్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని నమ్మాలి. జస్ట్ ఫ్రీ అనే వర్డ్ కి వీళ్ళు టిప్స్ ఇస్తున్నారు కదా అని వెళ్ళామనుకోండి, ఎప్పుడైనా ఫ్రీ ఈజ్ వెరీ కాస్ట్లీ. జనరల్ నార్మల్గా MLM మార్కెటింగ్లో కూడా ఉంటుంది, మీరు 10 మందిని జాయిన్ చేయండి, 10 మందిని జాయిన్ చేయండి, స్టార్టింగ్ 1 year బాగా నడుస్తుంది, 150 కంపెనీ బోర్డు తిప్పుతుంది గ్యారంటీగా. అప్పుడు ఏంటంటే మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ పోతుంది కదా, మీరు అందులో సేవింగ్స్ నుంచి పెడుతున్నారు. ఫ్యామిలీలో ఉమెన్ మళ్ళీ ఫేస్ చేయాల్సి వస్తుంది, డబ్బులు ఎక్కడికి పోయినాయి అనేసి అని. సో ఇవన్నీ ఇష్యూస్. అండ్ మోర్ ఓవర్ దీంట్లో చాలా స్కామ్స్ జరుగుతున్నాయి. యాక్చువల్గా చాలా మందికి తెలియదు ఏంటంటే ఉమెన్ ఇలాంటి వాటిలో ఈ ప్రాసెస్లోనే ఈ స్పామ్ లింక్స్ అవి క్లిక్ చేసి ఇవి క్లిక్ చేసి సో వీడియోస్ రావటము ఇవన్నీ అయిపోయి బయట చెప్పుకోలేక, సో దీంట్లో కూడా విమెన్ ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. బికాజ్ మనకు ఎదుటి మనిషి ఎవరో తెలియదు. అవును, ఇప్పుడు LIC ఏజెంట్ అంటే మనిషి అని తెలుసు, బ్యాంక్ మేనేజర్ తెలుసు, మనిషిని చూస్తున్నాం. వీళ్ళు ఎక్కడో కూర్చొని ఆపరేట్ చేస్తూ నేను టెలిగ్రామ్లో నేను మీకు ఈ స్టాక్ రికమెండేషన్ ఇస్తా అంటారు, తర్వాత ఏదో లింక్ ఇస్తారు. IT వాళ్ళకే కొన్నిసార్లు అర్థమవుతుంది ఏ లింక్ స్పామ్ ఏది అనేసి అని. వీళ్ళు సడన్గా ఒక్క క్లిక్ చేశారనుకోండి, మీ ఫోన్లో కెమెరా ఆన్ అయ్యే విషయం కూడా మనకు తెలియదు. అలా చాలా జరుగుతాయి. మనకు తెలియకుండా టీవీలో కెమెరా ఉంటే బెడ్రూమ్లో టీవీ కెమెరాస్ ఆన్ అయిన సిచ్యువేషన్స్ కూడా చాలా మంది విమెన్ ఫేస్ చేశారు వీళ్ళు చేసిన చిన్న మిస్టేక్ వల్ల. సో ఏదో మెసేజ్ వచ్చింది, ఏదో క్లిక్ చేస్తున్నాము, లేకపోతే ఇప్పుడు వస్తుంది కదా 100 మెంబర్స్కి ఫార్వర్డ్ చేయండి మీకు ఒక బోనస్ ఏదో వస్తుంది, గిఫ్ట్ వస్తుంది అనేసి అని. ఇవన్నీ స్పామ్ అండి. ఇవన్నీ జనరల్గా ఎవరు చేస్తారు, ఇంట్లో టైం ఖాళీగా వర్క్ అంతా అయిపోయినా ఖాళీ కూర్చున్న వాళ్ళు సరే ఏదో నాకు ఫ్రీ గిఫ్ట్ వస్తుంది రిలయన్స్ నుంచి, క్యాడ్బరీ డైరీ మిల్క్ వాళ్ళ నుంచి వస్తుంది అంటారు. ఇవన్నీ మీ డేటాని చాలా డేంజర్లో పెడుతున్నారు. మీరు మిమ్మల్ని కదా ఫ్యామిలీని డేంజర్లో పెడుతున్నారు. ఫ్రీ అనే దానికి ఎవరు ల్యూర్ అవ్వకండి అసలు. ఓకే, అట్లాగే మేడం ఇప్పుడు మనం చూస్తూ ఉంటాము ఊర్లలో ఎక్కువగా చిట్స్ ఎక్కువ వేస్తూ ఉంటాము. సో ఇవి ఎంతవరకు సేఫ్ అంటారు? చిట్స్ ఎనీ గివెన్ డే రిస్కీ బిజినెస్ అండి. బికాస్ చిట్స్ ఎప్పుడైనా ఆ మనిషి అక్కడ ఏదైనా తేడా అంటే ఎవరైతే చిట్ రన్ చేస్తున్నారో వాళ్ళు కొంచెం అటు ఇటు అయినారు అనుకోండి, మనం వేసిన అమౌంట్ మొత్తం పోతుంది. సో ఐ ప్రిఫర్ చిట్ కొంచెం అమౌంట్ వేసుకోండి. బట్ ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్స్లో పోస్ట్ కోవిడ్ రిలేషన్షిప్స్ హ్యూమన్ వాల్యూస్ కూడా అన్ని మారిపోయినాయి. సో ఇన్స్టెడ్ ఆఫ్ పర్సన్ని నమ్మే బదులు ఒక బ్యాంక్లో వేయండి, లేకపోతే ఇప్పుడు మన SIPనే ఉంది, మనం ఒక అమౌంట్ కోసమే వేస్తున్నాం కదా, అంటే ఒక లంసమ్ క్రియేట్ అవ్వాలనే వేస్తున్నాం కదా. సో ఇలాంటివి ఏమైనా అంటే త్రూ ట్రస్టెడ్ సోర్స్ ఉన్నవే చేయండి, కానీ చిట్స్ కూడా చేయకండి. ఓకే, బట్ అందులో ప్రాఫిట్ ఉంటుంది అని అంటారు కదా, అది ఎంతవరకు? ప్రాఫిట్ ఎప్పుడు విమెన్కి ఉండదు. విమెన్కి ఎలా ప్రాఫిట్ ఉంటుంది అంటే అండి, ఇప్పుడు సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ 2,500 పర్ మంత్ కిట్టి పార్టీ చిట్స్ వేసుకుంటారు. వాళ్ళకి అల్టిమేట్గా ఏం ప్రాఫిట్ రాదండి. 10 మెంబర్స్ చిట్టి రన్ చేస్తున్నారంటే 2,500 into 10 25,000 వస్తుంది. ఓన్లీ థింగ్ ఈ మూమెంట్లో ఒక ఉమెన్కి అంటే ఆ పార్టీలో మెంబర్కి 25,000 లంసం దొరుకుతుంది చేతికి అంతే. యాజ్ అ లోన్ బయట వెళ్లకుండా వితౌట్ ఇంట్రెస్ట్ 25,000. ఆ 25,000 ఈమె సరిగ్గా వాడితే బాగానే ఉంటుంది. మీరు ఇవన్నీ మళ్ళీ ఖర్చులకి పెట్టేశారనుకోండి, దెర్ ఈస్ నో పాయింట్ కదా. జనరల్ చిట్స్ ఎవరు చేయాలంటే బిజినెస్ చేస్తారు, ఇప్పుడు కిరాణా షాప్స్, మెడికల్ షాప్స్, ఇలా వీళ్ళకు వర్కింగ్ క్యాపిటల్కి కావాలి, అంటే రోజువారీ వాళ్ళు వస్తువులు కొనుక్కోవడం కోసం డబ్బులు కావాలి లంసం. అలాంటి వాళ్ళకు అండ్ ఇంకోటి ఏంటి, వాళ్ళు చిట్ కట్టాలన్నా వాళ్ళకు మనీ జనరేట్ అవుతుంది, మళ్ళీ వాళ్ళకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఆర్ ఎనీ బిజినెస్, మెన్ అనే కదా విమెన్ అయినా సరే, ఆ బిజినెస్ ఎప్పుడైతే ఇన్కమ్ ఫ్లో ఉందో వాళ్ళకు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం బ్యాంక్ వెళ్ళి పర్సనల్ లోన్ అడగకుండా లేకపోతే బిజినెస్ లోన్ తీసుకోకుండా ఈ లంసం ఏదైతే చిట్ నుంచి వస్తుందో వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అదర్వైజ్ దీన్ని సేవింగ్స్ కింద చూడొద్దు. ఓకే,
సో అట్లాగే ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయాలో చాలా మందికి తెలియదు, అంటే ఎక్కడెక్కడో చేసి లాస్ అవుతుంటారు చాలా మంది. అంటే ప్రాపర్గా ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయాలి, అట్లాగే ఇప్పుడు నేను చూసాను పర్సనల్గా యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ కొన్ని చోట్ల కొందరు చెప్తూ ఉన్నారు అంటే గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేయకూడదు అని చెప్పి. కానీ మన ఆడవాళ్ళు, మన అమ్మమ్మలు ఎక్కువ ఇన్వెస్ట్ చేసేది గోల్డ్ పైనే, దాని మీదే ప్రాఫిట్ వస్తుంది అని చెప్పి ఒక గట్టి నమ్మకంతో ఉన్నాము. అంటే దానివల్ల లాస్ ఎలా వస్తుంది అనేది నాకు అర్థం కాలేదు. అంటే గోల్డ్ పైన లాస్ని జనరల్గా మన యూట్యూబ్లో ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ ఎక్కువ అయిపోయినారు కదా, వీళ్ళు ఎలా చూస్తారంటే గోల్డ్ పైన మన పేరెంట్స్ కానీ మన గ్రాండ్ పేరెంట్స్ మనం కొనేది ఆర్నమెంట్ లాగా కొంటున్నాం. సో ఆర్నమెంట్ లాగా కొన్నాం 22 క్యారెట్ పైన వేస్టేజ్ ఛార్జెస్, మేకింగ్ ఛార్జెస్ అన్ని పడుతూ వాల్యూ యాడ్ చేస్తున్నాం. ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం చెప్తారంటే మీరు గోల్డ్ కొనాలంటే అంటే బిస్కెట్ రూపంలో కానీ గోల్డ్ ట్రేడెడ్ ఫండ్స్ అని దొరుకుతుంది నార్మల్ మార్కెట్లో, సావరెన్ బాండ్స్ అని దొరుకుతాయి, వేర్ అండర్లయింగ్ అసెట్ ఈస్ గోల్డ్. సో దానిపైన మీకు ఛార్జెస్ ఉండవు అని చెప్తారు. బట్ నేనేమంటానంటే ఇన్వెస్ట్మెంట్ సేవింగ్స్ అన్నీ బాగున్నాయండి. నా దగ్గర ₹1,00,00,000 ఇల్లు ఉంది, ఒకటి ఇల్లు ఉంది, ఇంకో 2 కోట్లు 3 కోట్లు ఇల్లు ఉన్నాయి. ఇల్లుని నేను ఎంజాయ్ చేయలేను. గోల్డ్ అనేది ఆడవాళ్ళకు అది ఒక పర్సనల్ అటాచ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు నేను నెక్లెస్ వేసుకొని ఫంక్షన్కి వెళ్తే, ఇల్లు పత్రాలు వేసుకొని అయితే ఫంక్షన్ పోలేను కదా. సో ఒక పర్టికులర్ థింగ్ ఎప్పుడు గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ వేస్ట్ అలా మాట్లాడకండి. ఎప్పటి నుంచి చూసినా అప్పట్లో నాకు గుర్తున్నంత 15,000 పర్ తులా గుర్తుంది నాకు. ఇప్పుడు క్లోజ్ టు 68,000-69,000, 75,000 కూడా వెళ్ళిన రోజులు ఉన్నాయి. ఇదేంటంటే ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది, అట్ ద సేమ్ టైమ్ యూఆర్ ఎంజాయింగ్ ద ప్రాపర్టీ. బట్ ఈ వేస్టేజ్ ఇంకా జిఎస్టీ వీటి వల్ల లాస్ అవుతుంది. వాటి వల్ల అయితే లాస్ అవుతుంది. దానికి ఏంటంటే మనము ఎలాంటి షాప్స్కి వెళ్తున్నాం అని ప్రిఫర్ చేయండి. మీరు పెద్ద పెద్ద షోరూమ్స్కి వెళ్తారు, షోరూమ్ లో కాస్ట్ ఎక్కువ వేస్తారు అంటే ఆబ్వియస్ గా వేస్తారు. ఎందుకు వేస్తారు? వాళ్ళ మెయింటెనెన్స్ కావాలి. మీకు యూనిఫామ్స్ వేసుకొని సేల్ చేస్తున్నారు, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి, ఏసీ మొత్తం అన్ని ఉన్నాయి, ఆ కాస్ట్ ఎవరి నుంచి తీస్తారు? మీ నుంచే తీస్తారు కదా. సో చిన్న షాప్స్ ఉన్నాయి, మీకు తెలిసిన వాళ్ళ షాప్స్ ఉన్నాయి, ఎక్కడైతే ప్యూరిటీని నమ్మచ్చు మనము, అలాంటి షాప్స్లో మేకింగ్ ఛార్జెస్ జనరల్గా తక్కువ ఉంటాయి, తరుగు అనేది తక్కువ ఉంటుంది, ప్యూరిటీ ఆఫ్ గోల్డ్ ఉంటుంది. మెయిన్ థింగ్ రీసేల్ వాల్యూ. మీరు పెద్ద షోరూమ్స్లో వెళ్తే మళ్ళీ మీరు రీసేల్ చేయడానికి వెళ్ళినా కూడా మళ్ళీ ట్యాక్సెస్ వేస్తాడు, చాలా కట్స్ ఇస్తాడు, రీసేల్ లో కూడా వేస్టేజ్ అంటాడు, మళ్ళీ వేస్టేజ్ అంటాడు. అదే మనం దగ్గరున్న రీటైల్ షాప్స్కి వెళ్ళామనుకోండి, సో మన వాళ్ళకి బిజినెస్ ఇచ్చినట్టు ఉంటుంది, నెక్స్ట్ రీసేల్లో కూడా మనకు ఇమీడియట్ అమౌంట్ వస్తుంది. అండ్ గోల్డ్ని పెట్టుకొని అంటే తాకట్టు పెట్టద్దు అంటారు, బట్ ఇన్ కేస్ ఇన్ ఎమర్జెన్సీ గోల్డ్ కెన్ బి ఇమీడియట్లీ, అంటే మీరు బ్యాంక్ వెళ్ళి ఇప్పుడు గోల్డ్ తీసుకొని ఇమీడియట్గా లోన్ తెచ్చుకుంటాం కదా, సో అట్లా కూడా ఒక బెనిఫిట్ ఉంటుంది దాని నుంచి. అంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేస్తే బాగుంటుంది అంటారు మేడం? ఇన్వెస్ట్మెంట్ మ్యూచువల్ ఫండ్స్లో కొంచెం స్టార్ట్ చేసుకోండి. జనరల్గా అంటే ఇన్వెస్ట్మెంట్స్, సేవింగ్స్ ఇవన్నీ మన రిస్క్, మన అవసరాలు ఎంత ఉన్నాయి దాన్ని బట్టి డిసైడ్ అవ్వాలి. ఇప్పుడు నాకున్నది నా ఫామ్లో మీకు అప్లై చేయలేను నేను, సో మీ ఇమీడియట్ నీడ్స్ వేరు, నా ఇమీడియట్ నీడ్స్ వేరు. సో ఇప్పుడు నా ఇమీడియట్ నెక్స్ట్ నీడ్ ఏంటి, నాకు 10 yearsకి మా పాప హైయర్ ఎడ్యుకేషన్, ఆ తర్వాత పెళ్ళి, తర్వాత నాకు నా రిటైర్మెంట్కి నాకు ఒక 20 years తర్వాత రిటైర్మెంట్ అనుకున్నాను అనుకోండి సపోజ్. మీకేముంటుంది ఇప్పుడు నెక్స్ట్ ఫస్ట్ మీరు ఒక ఇల్లు తీసుకోవాలి, నెక్స్ట్ మ్యారేజ్, సో మీ ఫ్యామిలీ మీ కెరియర్ కోసం మీరు ఇంకా కొంచెం మనీ ఏదైనా కోర్స్ చేయాలన్న ఉంటుంది. సో ఇప్పుడు మీరు రిస్క్ ఎక్కువ తీసుకోగలరు మీ ఏజ్కి. 20-25 వాళ్ళు ఒకవేళ రిస్క్ ఎక్కువ తీసుకుంటారు, 25 to 30 ఒక రిస్క్, 30 to 30 అట్లా ఏజ్ డిఫరెన్స్ పెట్టుకొని, అండ్ ఎవరెవరికి ఏం అవసరం ఉన్నాయి, నాకు ఎన్ని సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఉన్నాయి, దాన్ని బట్టి మీరు పర్సంటేజ్ ఫిక్స్ చేసుకోండి. అన్నీ ఒక దగ్గర పెట్టకండి ఎప్పుడు. ఒకటి మ్యూచువల్ ఫండ్, ఒక సపోజ్ మీరు 50,000 అవైలబుల్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఉంది అనుకుందాం, ఒక 10,000 మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకోండి, ఒక 10,000 బ్యాంక్ ఎఫ్డి పెట్టండి, బికాస్ రిస్క్ ఫ్రీ ఉండాలి, అంటే ఎనీ గివెన్ మూమెంట్ మీకు డబ్బులు రావాలి బ్యాక్. ఒక 10,000 గోల్డ్కి పెట్టుకోండి. గోల్డ్ స్కీమ్స్ ఉన్నాయి ఇప్పుడు షాప్స్లోనే, సో గోల్డ్ స్కీమ్లో మీరు 10,000 కడుతూ పోతే అలా ఉంటాయి, చాలా స్కీమ్స్ ఉంటాయి. అదేంటంటే మనం ఇప్పుడు మీరు పెద్ద నెక్లెస్ కొనుక్కోవాలంటే ఒకటేసారి బడ్జెట్ ఇది కాకుండా చిన్న అమౌంట్ చేస్తూ పోయి లాస్ట్కి మీరు వెళ్ళి తెచ్చుకోవచ్చు. సో ఇక్కడ సేవింగ్ అవుతుంది ఎవ్రీ మంత్, అండ్ అసెట్ కూడా అక్యుములేట్ అవుతుంది లాస్ట్కి. అక్కడ ఏంటంటే గోల్డ్ షాప్ వాడు డబ్బులు ఇవ్వరు, గోల్డే కొనమంటాడు, సో గ్యారంటీగా అసెట్ వస్తుంది. అదే మన చేతికి డబ్బులు వచ్చింది అనుకోండి, డబ్బులు ఎటన్నా పోవచ్చు. అండ్ వాళ్ళ స్కీమ్ కట్టడం వల్ల మనకి బెనిఫిట్స్ ఎలాగో మనకు తరుగు తక్కువ వేస్తారు, మేకింగ్ ఛార్జెస్ ఇలాంటి మళ్ళీ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. సో అసెట్ అక్యుములేషన్ అవుతుంది. అండ్ దెన్ కొంచెం మీకు ఒకవేళ ఇల్లు లేదనుకున్న వాళ్ళు ఇల్లు కోసం చేయొచ్చు, ఆల్రెడీ ఒక ఇల్లు ఉన్న వాళ్ళు సెకండ్ హౌస్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. బికాజ్ మొత్తం లోన్ వెళ్ళడం కంటే ఒక బేసిక్ అంటే కొంచెం మనం అమౌంట్ అక్యుములేట్ చేసుకొని డౌన్ పేమెంట్ కింద కడితే మనకు లోన్ ఛాన్సెస్ కూడా పెరుగుతుంది. ఓకే, సో అసెట్ అక్యుములేట్ అయింది అనుకోండి, లేకపోతే చిన్న ల్యాండ్స్ మీద పెట్టండి. ఇప్పుడు ఇండియాలో రియల్ ఎస్టేట్ చాలా బాగా పెరుగుతుంది, చిన్న చిన్న ల్యాండ్స్ అక్యుములేట్ చేసుకోండి, ఆ వాల్యూనే పెరుగుతుంది కదా.
సో అట్లాగే మ్యూచువల్ ఫండ్స్ చేయడం వల్ల మన హోమ్ లోన్కి బెనిఫిట్ ఉంటుంది అని కూడా చెప్తున్నారు. మ్యూచువల్ ఫండ్ వల్ల హోమ్ లోన్కి బెనిఫిట్ అని కాదండి. యాక్చువల్లీ మ్యూచువల్ ఫండ్లో చాలా మందికి తెలియదు ఏంటంటే, ఇప్పుడు మీరు సపోజ్ 1 lakh లంసం వేశారు, ఆర్ మీ మ్యూచువల్ ఫండ్ టోటల్ మీ పోర్ట్ఫోలియో ఏదైతే ఉందో సే ఒక 10 lakhs అయిపోయింది అనుకుందాం, ఇప్పటికి మీ సేవింగ్స్ అవుతూ అందరికీ తెలియని పాయింట్ ఏంటంటే దానిపైన మనకు 50% ఆఫ్ వాల్యూ లోన్ ఇచ్చేస్తారు ఇమీడియట్గా. ఓకే, సపోజ్ మీ పోర్ట్ఫోలియో 10 lakhs అక్యుములేట్ అయింది, 5 lakhs లోన్ 3 daysలో వచ్చేస్తుంది. ఓకే, ఈ మ్యూచువల్ ఫండ్ ఏవైతే ఉన్నా దీన్ని ప్లెడ్జ్ చేస్తారు, మొత్తం ప్లెడ్జ్ చేసేసి 5 lakhs అమౌంట్ అనేది మీకు రిలీజ్ అవుతుంది. ఈ 5 lakhsని మీకు హౌస్ ఈఎంఐ కాన్సెప్ట్ తెలుసు కదా, సో పర్ మంత్ మీకు ఫిక్స్డ్ కడతాం. ఓడి ఇప్పుడు మీకు ఏదైతే మ్యూచువల్ ఫండ్ పైన లోన్ ఇస్తున్నారో దాన్ని ఓడి అంటారు. ఓడి ఓవర్ డ్రాఫ్ట్ అగైనెస్ట్ మ్యూచువల్ ఫండ్స్. మీరు ప్రతి మంత్ ఇంత కట్టాలని రూల్ ఉండదు, ఇంట్రెస్ట్ కడతారు, ఇంట్రెస్ట్ కూడా చాలా తక్కువ ఉంది. అండ్ అగైన్ ఆఫ్టర్ దట్ మీరు ఎప్పుడు అమౌంట్ ఉంటే అప్పుడు తీర్చుకుంటూ పోవచ్చు. ఓకే, అండ్ మ్యూచువల్ ఫండ్ అమ్మకుండా అలాగే ఉన్నాయి. సో మన ప్రాపర్టీ ఉండిపోతుంది, మనకు కావాల్సిన టెంపరీ నీడ్స్ ఉన్నాయి చూసారా, ఈ ఓడి కోసం యూస్ చేసుకోవచ్చు అలాగా. ఓకే, బేసిక్గా మన ఇండియాలో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం మేడం, అంటే ఏది చేసినా కూడా ఇంట్లో ఆడవాళ్ళకి చెప్పరు. అండ్ అవసరమా అంటే ఒక ప్రాపర్టీ కొన్నా దాని డీటెయిల్స్ వాళ్ళకి తెలియవు, ఒక ఇన్సూరెన్స్ చేసినా కూడా వాళ్ళకి ఆ డీటెయిల్స్ తెలియవు. అంటే ఈ ఆలోచన విధానం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది మనకు ముందు నుంచి వస్తున్న థాట్ ప్రాసెస్ అండి. అంటే మీకేం తెలీదు, ఆడవాళ్ళకి ఏం తెలీదు అనేది రుద్దేశారు బాగా. ఒకవేళ ఎవరైనా తెలుసుకుందాం అనుకున్నా వాళ్ళని ఆ ఆలోచన చంపేస్తారు బేసిక్గా. కానీ ఇప్పుడు సిచ్యువేషన్స్ చేంజ్ అవుతున్నాయండి. ముందు మనం ఉమ్మడి కుటుంబంలో ఉన్నాము, సో మేల్కి ఏమైనా కూడా ఫిమేల్కి సపోర్ట్ వచ్చేది ఫ్యామిలీలో. బట్ ఇప్పుడు అలా లేదు, ఎవరికి వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీని రన్ చేసుకునే సిచ్యువేషన్స్లో మనం ఉన్నాము. అండ్ మోర్ ఓవర్ మనం ఇన్సేపు మాట్లాడడం ఇన్సూరెన్సెస్, మ్యూచువల్ ఫండ్స్, ఇన్వెస్ట్మెంట్స్, సేవింగ్స్ ఇన్ని చేస్తున్నారు కదా. మనం ఇన్ని చేసేది ఎవరి కోసం? మన కోసం కాదు, బేసిక్గా మన ఫ్యామిలీ కోసం చేస్తున్నాము. అదే ఫ్యామిలీకి ఇవన్నీ తెలియకపోతే మీరు చేసి ఏం లాభం? మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకొని 1 crore పాలసీ తీసుకున్నారు. టర్మ్ ఇన్సూరెన్స్ కాన్సెప్ట్ ఏంటి, లైక్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ డెత్, అంటే ఏదైనా అనుకోవడం అయితే మన ఫ్యామిలీకి మనము ఎర్నింగ్ మెంబర్ కాబట్టి సడన్గా ఫైనాన్షియల్ ఫ్లో ఆగద్దు కాబట్టి తీసుకున్నారు. మీ వైఫ్కి ఆ విషయం తెలియకపోతే తను ఎలా క్లెయిమ్ చేస్తుంది? సో మనమంతా ఇన్సూరెన్స్ కంపెనీకి డబ్బులు చందాలు కడుతున్నట్టే. అలాగే చాలా ఎఫ్డీస్ కడతాము, డిఫరెంట్ బ్యాంక్స్లో పెడతారు, డిఫరెంట్ దగ్గర పాలసీస్ చేసేస్తారు. వాళ్ళు అడిగారని, వీళ్ళు అడిగారని, లేకపోతే మనకు నాలెడ్జ్ ఎక్కువ ఉండి రీసెర్చ్ చేసి డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్ మెథడ్స్లోకి వెళ్ళిపోతారు. కొంతమంది బిజినెసెస్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. మీరు ఇవన్నీ ఫ్యామిలీ అంటే వైఫ్ అనే కదా, ఒకవేళ పిల్లలు పెద్దగా ఉంటే అంటే వాళ్ళకి అర్థం చేసుకునే ఏజ్ ఉన్నప్పుడు వాళ్ళకి ఏమి ఎక్స్ప్లెయిన్ చేయలేదు అంటే ఈ వెల్త్ అనేది గ్రో అవ్వదు, ఈ వెల్త్ అనేది అక్కడికి స్టాప్ అయిపోతుంది. చాలా కొంతమంది అండి, ఒకవేళ ఏదైనా జరిగితే మీ ఫాదర్ ఇక్కడ ఇన్వెస్ట్ చేశారు, మీ హస్బెండ్ ఇన్వెస్ట్ చేశారని చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది. సో అలాంటి సిచ్యువేషన్స్ మన ఫ్యామిలీకి రాకూడదు. మనం మా సేవింగ్స్ చేస్తున్నా, ఇన్వెస్ట్ చేస్తున్నా ఒక పర్పస్తోనే చేస్తున్నాం కాబట్టి. సో దీనికి మీరు ఏదైనా ఒక మెథడ్ చూస్ చేసుకోండి. అంటే ఫ్యామిలీకి డాక్యుమెంట్స్ ఎక్కడ పెడుతున్నారో చెప్పండి. పాలసీ తీసుకుంటున్నాము, వింటారు. మేబీ ఆడవాళ్ళు చాలా షార్ప్ అంటారు. మామూలుగా ఏదో అటు ఇటు పని చేసుకుంటూ నేను కాల్ మాట్లాడినప్పుడు నేను పలానా ఇన్సూరెన్స్ కడుతున్నాను వినిండొచ్చు, కానీ ఆ డాక్యుమెంట్ ఎక్కడ ఉంది, ఎక్కడ వెళ్ళి క్లెయిమ్ చేయాలి? సరే డాక్యుమెంట్ ఉంది, వీళ్ళకు మీరు ఆ నాలెడ్జ్ ఇవ్వండి. నా దగ్గర నేను లైఫ్ ఇన్సూరెన్స్ కడుతున్నా, ఒక ఎల్ఐసిలో తీసుకున్నాను అంటే ఎట్లా వెళ్ళి క్లెయిమ్ చేసుకోవాలి? ఏదైనా ఎమర్జెన్సీ అయితే హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, మనకు హెల్త్ కార్డ్స్ ఇస్తారు హెల్త్ ఇన్సూరెన్స్ కడితే. ఒకవేళ ఈ మెయిన్ పర్సనే ఒకవేళ ఎమర్జెన్సీలో ఉన్నారు, ఎవరు చెప్తారు హెల్త్ కార్డ్ ఎక్కడ ఉందనేసరి? ఆయనైతే చెప్పలేరు కదా. సో అట్లీస్ట్ నాలెడ్జ్ ఇవ్వండి, మీరు ఎప్పుడు వాడచ్చు, ఎక్కడ వాడచ్చు, ఎలా వెళ్ళి క్లెయిమ్ చేసుకోవాలి, నా ఏ బ్యాంక్లో నాకు ఏ అకౌంట్స్ ఉన్నాయి అట్లీస్ట్ బేసిక్గా. దెన్ నెక్స్ట్ ప్రాసెస్ ఎవరినైనా ఫైనాన్షియల్ అడ్వైజర్స్ని ఒక సీఏను అడిగి దీన్ని ఎలా ఏం చేయాలో తెలుసుకుంటారు. కానీ మీరు ఏం చేస్తున్నారో చెప్పకపోతే మీరు చేసిన దానికి అసలు మీనింగ్ లేదండి ఇప్పుడు. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, ఈరోజు మాకు చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలియజేశారు. ముఖ్యంగా చెప్పాలంటే ఫినాన్షియల్ బర్డెన్స్ చాలా మంది ఫేస్ చేస్తున్నారు. సో వాళ్ళందరికీ కూడా ఒక సొల్యూషన్ మీ దగ్గర నుంచి ఈరోజు దొరికింది. థ్యాంక్ యూ సో మచ్. ఆర్థిక అక్షరాస్యత అనేది ఎక్కడో నేర్చుకోవడం కాదు, ఇంటి నుంచే ప్రారంభమవ్వాలి. మహిళలకు ఎప్పుడైతే ఆర్థిక స్వేచ్ఛనిస్తామో అప్పుడే ఆర్థిక అక్షరాస్యత పెరుగుతుంది అని చెప్తున్నారు మౌనిక గారు. మరి ఇది ఇవాల్టి నింగి నేల నాదే కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.